దరఖాస్తులు కోరడానికి ప్రభుత్వం దరఖాస్తులు అన్ని కూడా మరి ప్రభుత్వం తరఫున ప్రింట్ చేసి ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మరి దరఖాస్తులు ఫిల్అప్ చేసి ఇవ్వమని చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని మన అందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో మరి ఎమ్మెల్యే గారు దయాకర్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అభివృద్ధి అనేది ఇప్పటిదాకా సోదరుడు చెప్పినట్టుగా నిరంతర ప్రక్రియ. ఒకసారి ఒకరు సర్పంచ్ ఎంపీటీసో ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం కష్టం. అట్లాంటిది 6 సర్వ పర్యాయాలు ఎంతో ప్రతిష్టలు ఉండడం వల్లనే గెలవడం జరిగింది. మరి వారి అభివృద్ధిని కూడా మనం గుర్తు చేసుకుంటూ దయచేసి కాంట్రవర్స్ నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు కూడా కాంట్రవర్స్ పోతండి. సబ్జెక్ట్ చెప్పండి సార్, ప్రజాపాలన సబ్జెక్ట్ చెప్పండి. వాళ్ళ ఈ సబ్జెక్ట్ చెప్పండి. ఇంకో సబ్జెక్ట్ ఏంటి మీకు? ప్రజాపాలన గురించే మాట్లాడండి దయచేసి. ప్రజాపాలన గురించే టాపిక్. వాళ్ళ సబ్జెక్ట్ అదే, గతం గురించి కాదు. ప్రజాపాలన సబ్జెక్టు. ఒక నిమిషం మాట్లాడియండి దయచేసి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కాంట్రవర్స్ కు నేను బోధించుకోలేదు. సభలను అనవసరంగా ఎవరో డిస్టర్బ్ చేసుకోలేదు. ఓకే ఓకే దయచేసి దేశవ్యాప్తంగా ఎస్టీ నాయకులందరూ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ మాట్లాడట్లేదు. నేను యాజ్ ఏ ఎంపీ కూడా నాకు మాట్లాడే రైట్ ఉంది. నేను ఎవరిని కూడా విమర్శించడం కూడా లేదు. ప్రభుత్వానికి స్వాగతం చెప్పుకుంటూ యొక్క స్కీమ్స్ గురించి మేడం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇందులో రేషన్ కార్డు సంబంధించి చెప్పారు. మరి దారిద్ర్య దిగువన ఉన్న వాళ్ళు ఎస్టీ తండాస్ లోపల ఎక్కువ మంది ఉంటారు. పూర్తిగా రేషన్ కార్డుని ప్రామాణికంగా చూసుకోకుండా మిగతా అంటే అందరు పేదవాళ్ళని కూడా దాదాపు ఒకరిద్దరు జాబ్ చేసే వాళ్ళు తప్ప తండాలలో 99% పేదవాళ్ళు ఉంటారు. ఈ స్కీమ్లు వాళ్ళందరూ కూడా వర్తించే విధంగా రానున్న రోజుల్లో మీరు కృషి చేస్తారని ఆశిస్తూ మరి యొక్క అవకాశాన్ని ఇచ్చిన గౌరవ పెద్దలకి మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ. చాలా విషయం అనేది మీ దగ్గర 5 సార్లు వచ్చాం సార్. మేమే చాలా విషయం మీ దగ్గర వచ్చాం సార్. చాలా విషయం మీ దగ్గర వచ్చాం. మేము చాలా విషయం మీ దగ్గర 5 సార్లు వచ్చాం సార్. చాలా దగ్గరికి మీ దగ్గరికి వెళ్ళాం పని కట్టుకొని వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా